హాయ్ అండి. నేను మీ నాగరాజుని. నిన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం అవడంతో వాతావరణం చల్లగా హాయిగా ఉంది. అందరూ షాపింగ్కి వచ్చారు. చిన్నలు, పెద్దలు, ముస్లిమ్స్, ఆడవాళ్ళు, మగవాళ్ళు అనేం తెలలేదు. అందరూ వస్తారు చార్మినార్ దగ్గరికి. అక్కడ షాపింగ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఒకే చోట ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దొంగలున్నారు, జాగ్రత్త. మీ పర్సులు, మొబైల్స్ అన్నీ నొక్కిపోతారు. అలా నడుస్తూ ఉండగా చార్మినార్లో ఒక మినార్ కింద శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది. చూసారా? ముస్లిమ్స్ ఏరియా అయినా ఒక మినార్ కింద శ్రీ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఈ పక్క మసీదు ఉంటుంది. అందరూ కలిసిగా ఉండి కలిసికట్టుగా చేసుకుంటారు. దీనే అంటారు కదా, భారతదేశ సనాతన ధర్మం, హిందూ ముస్లిం బైబ్ అనేది దీన్ని చూసి అంటారు. ఓ పక్క చార్మినార్, అలానే ఆ దర్గాలోకి పోయి సేపు ఆ మెట్ల మీద కూర్చొని పాన్కి వెళ్ళాను. మా వాళ్ళు ఎత్తుకుంటున్నారు మమ్మల్ని. చీరలు కొన్నాడు వాడు 100 రూపాయలకి 5 వందలకి 3 చీరలు. హీరో వారని కాదు, అందరూ వెళ్ళొచ్చు. ఇలాంటి ఆప్షన్ ఉండవు. ఏముండవు. ఇప్పుడు నేను హైదరాబాద్ పోతే చార్మినారు, షాపింగు, మసీదుని మిస్ అవ్వకండి. మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ని కూడా మిస్ అవ్వద్దు. చూడండి, పురాతన కాలం మసీదులు ఎంత బాగున్నాయి, ఎంత హైట్లో ఉన్నాయో. స్టే ఇక్కడ ఉగ్రవాదులు బాంబు కూడా పెట్టారు. జనం బాగా వస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో పిక్నిక్ స్పాట్తో కలుస్తాను. ఈ నాగరాజు. ఇదంతా అయిపోయినాక గాజులు ఉన్నాయి బయట. మంచి మన రకం గాజులు తీసుకొని ఇల్లు పనిచేయలేము. ఆయన ఎటు వెలుగుల్లో గాజులు బొమ్మలా విరిగిపోతుంది. బంగారానికి కూడా అంత అన్నం రాదేమో డబ్బులు పెట్టి.